పరిశుద్ధాత్మ తోడు ఉంచి నడిపించమని కోరుకుంటూ ప్రభువును సొంత రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనం కొన్ని మాటలని చదువుదాం బైబిల్ గ్రంథంలో ఉండి. రోమా పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. దీనికంటే ముందుగా నేను కొన్ని మాటలని నేను చెప్తాను. ఈరోజు మనం దేవుడు అసలు మన పట్ల చేసిన ఒక గొప్ప కార్యం ఏంటి అనే విషయాల్లో చాలా ఉన్నాయి. అయితే అందులో నేను ఒక మాట విమోచన అనే ఒక పదం గురించి, ఒక మాట గురించి నేను మాట్లాడతాను. విమోచన అంటే అసలు మన యొక్క పరిస్థితి, మన యొక్క స్థితిగతి, మనం ఎలా ఉండేవాళ్ళం, అసలు మనం ఎలా ట్రాన్సిషన్ అయ్యాం అనే విషయాల గురించి మనం చూద్దాం. అసలు విమోచన అంటే జనరల్ వర్డ్స్లో మనకేం తెలుసు, అసలు విమోచన అనే విషయం గురించి ఆలోచిస్తే, అంటే తెలుగులో విమోచన అంటే ఏంటి అని అనుకుంటున్నాం. విడుదల, పరిష్కారం, కాపాడటం, లేకపోతే విముక్తి. ఇంకా మొత్తం యాజ్ ఎ మన జనరల్ వర్డ్ అయితే మోక్షం, విడుదల, కాపాడబడటం, లేదంటే మోక్షం అనేది. అసలు ఈ విడుదల, ఈ విమోచన అనే మాటకి మనం మామూలుగా చూస్తే, అంటే బైబిల్లో, అంటే జనరల్గా మన ఇండియా యొక్క పరిస్థితి, మనం కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వంలో బ్రిటిష్ వారి యొక్క కాలంలో మనం ఉండేవాళ్ళం. అయితే 1947 సంవత్సరంలో మనకేమొచ్చిందంటే విడుదల వాళ్ళ నుండి. అంటే బ్రిటిష్, మన దేశం, మన హక్కు, మన భూమి, మనం ఉండొచ్చు. ఏంటంటే మనం చేసుకున్న కొలువుకి కానీ, మనం చేసుకున్న ప్రతిదానికి కానీ మనం వాళ్ళకేమీ ఇవ్వాల్సిన పని లేదు, దోచుకునే వాళ్ళ. అలాంటిది మనకి 1947లో మనకి విడుదల దొరికిందనమాట. అయితే మీకు తెలుసా, మామూలుగా హైదరాబాద్కి ఎప్పుడు, అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చింది, బట్ స్టిల్ హైదరాబాద్కి మాత్రం విడుదల, విమోచన అనేది హైదరాబాద్కి మాత్రమే రాలేదు. అంటే హైదరాబాద్ యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే, అప్పట్లో ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఒక వ్యక్తి, నిజాం నవాబ్ అంటారనమాట, వాళ్ళు పరిపాలించేవాళ్ళు అనమాట. అంటే మన ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా హైదరాబాద్ ప్రజలు, ఓన్లీ హైదరాబాదే, అంటే తెలంగాణ కాదు, హైదరాబాద్ మాత్రమే ఎలా ఉండేదంటే నిజాం నవాబ్ చేతుల క్రింద ఉండేదనమాట. అంటే ఎలా అంటే ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళు చెప్పింది చేయాలి, ఎలా ఉంటే అలా ఉండాలి. వాళ్ళకి ఎప్పుడు ఏది నచ్చితే అది. ఎలా అంటే అక్కడ రజాకారులు ఇవన్నీ అందరూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు ప్రజల మీద పడిపోయి తన మన ఆడ మగ అని లేకుండా ఇష్టానుసారంగా బిహేవ్ చేసి, తర్వాత వాళ్ళు దాచుకున్నవి కానీ, వారి యొక్క, అంటే వాళ్ళకి పంట గట్ట పండించినప్పుడు అంతా పండించుకునేంత వరకు ఊరుకునేవాళ్ళు. కరెక్ట్గా కోత టైంకి వచ్చి కోత కోసి కుప్పను వచ్చి వడ్లన్నీ కరెక్ట్గా సమకూర్చమన్నప్పటికి వీళ్ళు వెళ్ళి పడిపోయి మొత్తం దోచుకునే వాళ్ళు. అంటే అందరి పరిస్థితి అలాగే ఉండేది. అయితే హైదరాబాద్కి మాత్రం విమోచన, విడుదల దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే ఆ నిజాం నవాబు, నేను వదలను, అటు పాకిస్తాన్లో కలపను, ఇటు ఇండియాలో కూడా కలపను, నా ఇష్టం, నేను ఏర్పరచుకున్న సామ్రాజ్యం ఇది, నాకు నచ్చినట్టు నేను ఉంచుతాను, వీళ్ళు నా ప్రజలు, ఇక్కడ మీరు ఎవడో వచ్చి అధికారం చేయడానికి ఏం లేదా అన్నారు. అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అంటే, తిండికి దొరక్క, వాళ్ళకి బానిసత్వం చేస్తూ, వాళ్ళ దగ్గరే ఉంటూ, వాళ్ళు ఎలా అంటే అలా. ఇంకా తెలుసు కదా మనకు కూడా, బిబ్లికల్గా మనకు తెలిసింది ఏంటంటే రోమా గవర్నమెంట్ గురించి మనకు తెలుసు. ఎలా అంటే బానిసత్వం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ఇండియా గవర్నమెంటు అప్పట్లో నెహ్రూ గారు, తర్వాత ఇంకెవరో వేరు వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఐక్యరాజ్య సమితితో మాట్లాడి, ఈ నిజాం నవాబు మాకు ఇలాగా ఇబ్బంది పడుతున్నాడు హైదరాబాద్ ప్రజలకి, మేమేం చేయాలి అవన్నీ అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, తెలుగుగా మన సీక్రెట్ మిషన్ ఏదైనా చేద్దాం అని చెప్పి ఆపరేషన్ పోలో అనే ఒక పోలీస్ ఒక సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేసి, విత్ ఇన్ 3-4 డేస్లో నిజాం నవాబ్ని బంధించి
1948 సెప్టెంబర్లో హైదరాబాద్ ప్రజలకి ఇండియాలో అంటే మన ఇండియా, హైదరాబాదు, మన తెలంగాణ, తెలుగు అని చెప్పి ఇందులో వీళ్ళని కలిపారు. అంతవరకు వాళ్ళకి ఏమంటే గుర్తింపు లేదు. ఏంటంటే ఇండిపెండెన్స్ డే, ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి లేదు, హైదరాబాద్ ప్రజలకి. సో అది విమోచన. అప్పుడు హైదరాబాద్ ప్రజలందరూ ఎలా అనుకున్నారంటే ఇప్పుడు మాకు విడుదల దొరికిందని చెప్పి దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక విడుదల నిజాం నవాబు నుండి విడుదల చేసిన రోజుని హైదరాబాద్ విమోచన దినం అని సెప్టెంబర్ 17, 16 ఆ టైంలో చెప్పారనమాట. 1948లో, మనకు 47లో వస్తే. అయితే మనకి అప్పుడు ప్రజలందరూ కూడా ఓకే. అప్పుడు అంతవరకు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే బానిసత్వం ఎలా అంటే వారికి తినడానికి వండుకున్నా సరే వాళ్ళ కుండలో తీసుకెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏం లేదంటే స్వతంత్రం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉండాలి. ఫ్రీడమ్, మాకు ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పుడు కూడా బతకడానికి స్వేచ్ఛ లేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు విడుదల దొరికినప్పుడు వాళ్ళ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాంటిది మనం బైబిల్లో కూడా మనం చూసుకుంటే రోమా ప్రభుత్వం గురించి కూడా మనకు తెలుసు. రోమా ప్రభుత్వంలో కూడా వాళ్ళు బాగా డబ్బు ఉండేటోళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే దాసులు, బానిసల్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పని చేయించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఈ బానిసలకి ఎలా ఉండదంటే పని చేసినంతసేపు పని చేయడం, వాళ్ళు ఫుడ్ పెడితే తినడం, లేదంటే లేదు. ఎలా అంటే వాళ్ళకి ఒకవేళ ఈ బానిసలకి నేను ఫ్రీగా తిరగాలి, ఫ్రీగా ఉండాలి ఈ యొక్క రోమా గవర్నెన్స్లో అని అనుకుంటే వాళ్ళకి ఏం కావాలంటే ఆ యొక్క గవర్నమెంట్ నుండి డిక్లరేషన్ ఫామ్ కావాలి, రోమా ప్రభుత్వం నుండి. అప్పుడే వాళ్ళు ఫ్రీగా తిరగగలరు. లేకపోతే బానిసలకి ఎలా చూసేవాళ్ళంటే అవసరమైతే, అంటే నేను ఒక బుక్లో చదివాను, ఆవిడకి నచ్చిందంట బానిసకి ఉరి తీయాలంటే ఉరి తీసేశారు అంతే. అంటే ఆవిడకి నేను నా బానిసని నా ఇష్టం, ఆవిడ నా బానిస, నేను ఉరి తీయాలనుకుంటున్నాను, చంపేయాలనుకుంటున్నాను, చంపాడు అంతే. అంటే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయంటే అసలు చాలా అస్తవ్యస్తంగా ఉంటాయి అనమాట. వాళ్ళకి విడుదల కావాలంటే ఎవరైనా ఒకరు వెళ్ళి వాళ్ళని తీసుకోవడమో, లేదంటే వాళ్ళే నాకు నేనే వెళ్ళి ఏం చేయాలంటే డబ్బులు కట్టి రోమా గవర్నమెంట్కి ఎంతో కొంత చెల్లించి నేను అక్కడ నుండి బయటకు రావాలన్నమాట. బయటకు రావాలంటే ప్రజల్లో తిరగొచ్చు నా ఇష్టానుసారంగా, నాకు కొంచెం ఫ్రీడమ్ దొరుకుద్ది అనమాట. అలాంటి పరిస్థితి రోమా గవర్నమెంట్లో ఉండేది. అయితే ఇప్పుడు మనం అంటే నాగరికత లేని రోజుల్లో, మనకు తెలియని రోజుల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన యొక్క విడుదల ఇదంతా విమోచన గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం, మనం అసలు దేనికి బానిసత్వంగా ఉన్నాం, మనం దేనికి దాసులుగా ఉన్నాం అనే విషయాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఉండే రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూడండి. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను అంటున్నాడు. అంటే నేను సోల్డ్ ఇంటూ బాండేజ్ టు సిన్. అంటే నేను పాపానికి నా శరీరాన్ని అమ్మేశాను. అంటే మరి ఏం లేదు, పాపం చెప్పినట్లే నేను నడుస్తున్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే ఒక రాజు, లేదంటే ఒక నవాబు, లేకపోతే ఒక అధికారి నా మీద ఉండి నా మీద పెత్తనం చెలాయించి నువ్వు కూర్చో అంటే కూర్చో, తిను అంటే తిను, బయట పడుకోవాలంటే బయట పడుకో, ఎండలో ఉండాలంటే ఎండలో ఉండు. అసలు ఎలా అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను అంటున్నాడు. అంటే మన మీద ఏం పెత్తనం చెలాయిస్తుందంటే పాపమే పెత్తనం చెలాయిస్తుంది. అంటే మనం ఇంకా 6వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 6వ అధ్యాయం మన పరిస్థితి ఎలా ఉందంటే నిజానికి 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. చాలు తమ్ముడు, మీరు పాపమునకు దాసులై ఉన్నారా అంటున్నాడు.
ఏంటి అంటే ఆనాడు అప్పట్లో ప్రజలు ఒక అధికారికో, లేకపోతే ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో తిండికో గతి లేక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు దాసులను బానిసలుగా చేసుకొని ఉండేటోళ్ళు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మీరు పాపమునకు దాసులై ఉన్నారు అంటున్నారు. పాపమునకు దాసులై ఉండడం అంటే పాపమే పెత్తనం చెలాయిస్తుంది. నీ మీద, నా మీద, మనందరి మీద పాపం అలా ఉండి నేను చెప్పింది చెయ్యి. నువ్వెక్కడికెళ్ళాలన్నా నేను చెప్పినట్టే నువ్వు వినాలి. నువ్వు తిరగాలన్నా, తాగాలన్నా, ఏం చేయాలన్నా సరే నేను చెప్పినట్టే. అంటే మన పాపం ఎలా పెత్తనం చెలాయిస్తుందంటే భయంకరంగా, అంటే మనం దాసులమైపోయాం ఏకంగా. మనం ఏం చేయడానికి ఛాన్స్ లేకుండా ఆ రోజు ఆనాడు ప్రజలు ఎలా అయితే నవాబుల చేతుల క్రింద ఎలా అయితే అయిపోయారో, అలాంటిది మన యొక్క పాపం చేత మనం దాసులమై ఉండి పాపం మన మీద పెత్తనం చెలాయిస్తూ ఉందనమాట. అలాంటి సిచ్యుయేషన్‌లో ఉన్న మనకి నిజంగా మనకి ఎలా విముక్తి వచ్చింది? అసలు ఎవరి ద్వారా విముక్తి వచ్చిందనే విషయాన్ని మనం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం. సారీ అండి, ఎఫ్సీలు రాసిన పత్రిక అండి. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యము బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. ఓకేనే, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తే నిజంగా పాపమునకు దాసులమై ఉన్న మనకి, లేకపోతే పాపం మన మీద పెత్తనం చెలాయిస్తున్న మనకి దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే తన కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తం వలన మనకు విమోచన వచ్చింది. అంతేకాదు అపరాధ క్షమాపణ మనకి కలిగి ఉంది. అంటే మనం మనందరికీ పాపంలో ఉన్న మనకి మన పరిస్థితి అసలు మన మాట మనం వినట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే మనం దేవుడికి మనం లొంగి ఉన్నప్పుడు మనలో ఎవరు ఉంటారంటే దేవుడి మాట మనం వింటమేమో, కానీ పాపం పెత్తనం చెలాయిస్తున్నప్పుడు మనం అసలు ఎవరి మాట వినలేమన్నమాట. ఎందుకంటే మన పరిస్థితి అంతా గందరగోళంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన యొక్క ప్రియకుమారుడిని మన కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయన రక్తం వలన మనందరికీ విమోచన దొరికింది. ఇదే మాట మనం కొలసీలు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూడండి, 14వ వచనం. నేను చదువుతున్నాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలిగి ఉంది. అంటే ఆయన కుమారుని ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ కలిగింది. ఆ యొక్క ప్రియ కుమారుని ద్వారా, అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి విమోచన దొరికింది. అది ఎలా అంటే ఆయన యొక్క రక్తము వలన మనకు విమోచన దొరికింది. ఆయన యొక్క రక్తం, ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఇంకా మనం నెక్స్ట్ ఫ్రైడే మనం ఆయన ఈ యొక్క విషయాలన్నిటి గురించి మనం మాట్లాడచ్చు గుడ్ ఫ్రైడే రోజున. అయితే ఆయన చనిపోయి ఆయన చివరి రక్త బొట్టు వరకు కార్చి మనందరి కొరకు ఆయన రక్తాన్ని ప్రోక్షించి ఆ యొక్క రక్తంలో మనల్ని కడిగి మనల్ని విమోచించాడు అనమాట. ఇప్పుడు హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఒకసారి చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చదవండి, ఎవరన్నా తీస్తే. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున నిలువబడిన వారు ముఖ్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము. చాలమ్మా. మనకి ఇక్కడ ఈ యొక్క ఎఫ్సీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రికలు మనం చూస్తే ఏమనుందంటే మనకి ఆయన రక్తం వలన మనకు విమోచన దొరికింది. అలాగే ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూస్తే ఈయన భక్తుడు అంటున్నాడు, ఆయన మరణం పొందినందున మాత్రమే మనకు విమోచన దొరికింది. అంటే మన పరిస్థితులు మనకి ఎలా ఉన్నప్పటికి కూడా నిజంగా మనం అంత బానిసత్వంలో మనం లేము. కానీ పాపం అనే బానిసత్వమే చాలా పెద్దది. ఆ యొక్క బానిసత్వం, ఆ యొక్క దాస్యత్వం, దాని నుండి నిజంగా మనకు ఆయన విమోచన ఇచ్చాడు. కాబట్టి మిగతావి ఏవైనా సరే, ఇంకేవైనా మనలో, నాలో, ఎవరిలో ఉన్నప్పుడు కూడా మనం నిజంగా ప్రభువైన యేసుని బట్టి మాత్రమే మనకి ఆయన యొక్క మరణం ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా మనకి విమోచన దొరికింది. విమోచన అంటే మనకి సొంత నిరీక్షణ, మన రక్షణ దొరికింది.
దాంతోపాటు అన్ని విడుదల కూడా వచ్చాయి. అంటే మనం ప్రెజెంట్ మనం ఉన్న సిచ్యుయేషన్స్, మన పరిస్థితిలో ఏవి ఎలా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క విషయం నుండి ఆయన మనల్ని విడుదల చేశాడు, విమోచించాడు. అంటే మన బానిసత్వం అది ఏమైనా అవ్వండి, మనం పాపం నుండి మనం రక్షింపబడ్డాం, ఈరోజు ఎలా ఉన్నాం. అయితే మనలో ఇంకా చాలా బానిసత్వంగా ఇంకా చాలా మనలో ఉన్నాయి. ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ అది నా యొక్క శరీర బలహీనత కానివ్వండి, ఇంకేదైనా అప్పులని అవనివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ఇబ్బందులు అవనివ్వండి, ఏవైనా సరే అన్నిటి నుండి ఆయన మనల్ని విమోచించాడు, విడుదల చేశాడు. అటువంటి గొప్ప నిరీక్షణతో మనం ఉండాలి. అందుని బట్టి నిజంగా మనం ఆయన్ని స్తుతించాలి. అయితే పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే ఒక ఇద్దరు భక్తుల గురించి నేను పరిచయం చేసి నేను ముగిస్తాను. యోబు రాసిన గ్రంథం, యోబు 434 పేజీ. ఇక్కడ 19వ అధ్యాయం చూడండి. యోబు గారు ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, యోబు గారు నా 14 వచ్చిన నుండి నేను చదువుతున్నాను మామూలుగా. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు, నా ఇంట దాసీదాసులు కూడా నన్ను అన్యునిగా ఎంచుచున్నారు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను, నేను నా పనివానికి కూడా నేను పిలిస్తే వాడు పలకట్లేదు, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైంది, నేను కనిన నా కుమారులకు కూడా నా వాసన అనేది చాలా అసహ్యంగా ఉంది అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి 25వ వచనం ఒకసారి చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగదును. ఇక్కడ యోబు గారు అంటున్నారు ఏమంటే, ఆయన యొక్క దేవుడికి అపవాదికి చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు, యోబు అంటే నీతిమంతుడు లేడు అని చెప్పినప్పుడు ఫస్ట్ తన యొక్క ఆస్తి, పిల్లలు మొత్తం అన్నీ పోతాయి. అన్నీ పోయిన తర్వాత మళ్ళీ అపవాది వెళ్ళి, చూసావా నా బిడ్డ ఎలా ఉన్నాడని దేవుడు అడిగినప్పుడు, ఏముంది శరీరం ఉంది కదా, అది ఉంది కదా అన్నప్పుడు, అయితే శరీరాన్ని నువ్వు ఏదన్నా చేసుకో అనే శరీరాన్ని అంటే ఒళ్ళంతా కురుపులు వచ్చేస్తాయి. అయితే దేవుడు ఒక మాట చెప్తాడు, ఏమనంటే అతని అంటే ప్రాణాన్ని తీయడానికి మాత్రం నీకు అధికారం లేదు అని చెప్తాడు. అలాగే నిజంగా మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేవుడు ఒక మాట అంటాడు, అంటే మీరు శ్రమలు ఎంతవరకు అనుభవించాలో అంతకు మించి నేను ఎక్కువ మిమ్మల్ని బాధ పెట్టిన కొత్త నిబంధనలో మనకి వేరే దగ్గర ఉంటుంది. అంటే మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నిజంగా ప్రభు చూసుకుంటాడు. అయితే ఇక్కడ యోబు గారు మాత్రం ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎంత దరిద్రమైన పొజిషన్లో, ఎంత దారుణంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మాట అంటున్నాడు గర్వంగా. ఏమంటే ఇవన్నీ చెప్తూ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. అంటే ఆయనకి ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప రక్షణ లేకపోతే ఆయన అలా అంటాడు. అంటే మన విమోచకుడు ఎవరండి? సజీవుడు అనమాట. మన విమోచకుడు అంటే ఏదో వెళ్ళాం, మొక్కు తీర్చాం, సంవత్సరానికి ఒకసారో 3 నెలలకు ఒకసారో అది వచ్చిందో ఇది వచ్చిందో కోసేసాం తినేసాం ఇలాంటిది కాదు. ఆయన ఏమన్నాడంటే, నా విమోచకుడు సజీవుడు. నాలో మాలో మన అందరిలో ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము తరతరములో యుగాలు మారినా నా విమోచకుడు ఉంటాడు, బ్రతికుంటాడు, సజీవుడు అని చెప్తున్నాడు. అలాంటి గొప్ప విమోచకుడిని మనం కలిగి ఉన్నాం. ఆ యొక్క విమోచకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ యొక్క గొప్ప రక్షణే ఆయన చనిపోవడం ద్వారా మనందరికి ఇచ్చిన ఆ యొక్క రక్షణే. అటువంటి విమోచకుడిని మనం కలిగి ఉన్నాం. అదే ఇంకొక భక్తుడు కూడా అంటూ ఉన్నాడు, కీర్తనలు రాసిన చూడండి, కీర్తనలో 130వ అధ్యాయం చూస్తే దావీదు గారు కూడా ఇక్కడ ఏమంటున్నారంటే, ఇశ్రాయేలీయుల గురించి అన్నిటి గురించి చెప్తూ 7వ వచనంలో లాస్ట్ మాట చూడండి, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఏంటంటే మన ప్రభువు దగ్గర మాత్రమే సంపూర్ణ విమోచన మనకు దొరుకుద్ది. అంటే ఇన్కంప్లీట్ అనేది ఉండదు. 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో ఎప్పుడో ఒకసారి మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత అలాంటిది ఏమి ఉండదు. సంపూర్ణంగా ఒకేసారి అనమాట. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఇదే అధ్యాయం ఇంగ్లీష్లో బాగా రాశారు. అక్కడ ప్లెంటీనెస్ అని ఉంటుంది అనమాట. అంటే సంపూర్ణంగా, అంటే మనకి ఎక్కడ కొదువు లేనిది పూర్తిగా సంపూర్ణంగా విమోచన మనకి ఎవరి దగ్గర దొరుకుద్ది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చనిపోవటం ద్వారా మనందరికీ ప్రతి ఒక్క విషయంలో ఉండే మన పాపాల నుండి, మన
ప్రతి ఒక్క బంధకాల నుండి ఆయన విడిపించాడు. అటువంటి గొప్ప విమోచకుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఎన్ని ఉన్నా ఏమై ఉన్నప్పుడు కూడా మనందరం ఆ యొక్క ప్రభువుని మన కొరకు ఏం చేశాడు, ఆ యొక్క తండ్రి స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకు ఆయన యొక్క రక్తాన్ని మరణం పొంది రక్తాన్ని చిందించి మనందరి కొరకు నిజంగా ఆ యొక్క పాపాలన్నిటిని తుడిచివేశాడు. అటువంటి విడుదలని మనందరికి దయచేశాడు. మనకుని ప్రభువుకి ఉన్న దూరాన్ని ఆయన మధ్యవర్తిగా ఉండి సంధి చేసి మనందరి కొరకు నిజంగా ఒక ప్రధాన యాజకుడిగా మధ్యవర్తిగా ఉన్నాడు. అటువంటి గొప్ప విడుదలని మనకు దయచేసి ఆ యొక్క ప్రభువుకి మనకి మధ్యవర్తిగా ఉండి నిజంగా మన పాపాలని కడిగివేసి విసిరివేసి పడమటికి దూరానికి ఎంత దూరమో అని అంత దూరాన్ని విసిరివేశాను, నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్తూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప విమోచకుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనందరం మౌనంగా ఉండకుండా అందరం తలలు వంచుకుందాం. అందరం తలలు వంచుకొని ఆ యొక్క ప్రభువుని మనం స్తుతిద్దాం. మనకు వచ్చిన చిన్న చిన్న మాటలతో దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని మన యొక్క విమోచకుని గురించి మన యొక్క ప్రభువుని యేసుక్రీస్తుని మనం ఆరాధిద్దాం.